హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి టిప్ చూపిస్తానండి దీపం గురించి. ఇక్కడ ఖాళీ అయిన కలర్ బాటిల్ ఉంటుంది కదా, ఇలా కలర్ బాటిల్స్ తీసుకోవాలి. ఇక్కడ హోల్ ఒకటి చేసుకోవాలి. మనము హోల్ చేసుకున్న తర్వాత దీపం తీసుకోవాలండి. దీపాన్ని కూడా కొద్దిగా హోల్ చేయాలి. ఈ హోల్ చేసేటప్పుడు చాలా నావైతే 2-3 పగిలిపోయినాయండి. కానీ నిదానంగా చేయాలండి. నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత హోల్ చేస్తే వస్తుంది. ఇది కొద్దిగా పేషెన్స్, ఓపిక ఉండాలి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ చిన్న బాటిల్ని ఈ దీపాన్ని ఇలా జాయిన్ చేయాలండి. ఇది నేను దీన్ని ఫెవిబాండ్తో అతికించినానండి. ఇది దీపంని అతికించిన తర్వాత బ్లాక్ పెయింట్ కూడా మొత్తం కొట్టేస్తున్నాను. మళ్ళీ దీనితో అలా యాంటిక్ లుక్ రావాలని. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది లిడ్ ఉంది కదా, దీన్ని లిడ్ని ఇలా మనము క్లోజ్ కూడా చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చు. క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చు. ఇది ఇక్కడ హోల్స్ పెట్టినాం కదా, ఈ మూతకి దీనికి జాయిన్ చేసినాము. హోల్స్ పెట్టినాం కదా, ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తిని మనము ఇలా లోపలికి పోనీయాలండి. ఇలా చెప్పినాను కదండి, ఇది మనము మూతను తీయచ్చు, మూతను పెట్టవచ్చు. ఇక్కడ నేను లోపల ఆయిల్ వేస్తున్నాను, తర్వాత హోల్స్ నుంచి ఒత్తి వేసేస్తున్నాను, తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయడమే. తర్వాత ఇది చూడండి, ఆయిల్ అస్సలు పడదు. మనం ఎట్లయినా దీన్ని చేసుకోవచ్చు, ఆయిల్ అస్సలు పడదు. ఇది తులసి కోట దగ్గర పెట్టినా బాగుంటుంది. ఒకవేళ అది దీపం తీసుకొని పోతూ ఉంటారు కదా, గండ దీపం అంటారు, అది అప్పుడు కూడా మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఎట్లా చేసినా అసలు ఆయిల్ అయితే పడ్డమే లేదు. మనము అఖండ దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది బాటిల్లో నూనె ఎంతసేపు ఉంటే ఎంత పెడితే అంత ఉంటుంది. చూడండి, మన ఆయిల్ స్పిల్లే కావడం లేదు. మనం ఎట్లా పట్టుకున్నా పర్వాలే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఎట్లా అంటే అట్లా చేస్తున్నా చూడండి. అయినా దీని ఆయిల్ ఏం పడడం లేదు, ఎందుకంటే మనం మూత బిగించినాం కదా, ఈ మూతలో నుంచి ఇంకా ఆయిల్ రాదు. మనం ఎట్లా పెట్టుకున్నా టార్చ్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దేవుని దగ్గర దీపం పెట్టవచ్చు, తర్వాత మనము అఖండ దీపం లాగా కూడా వెలిగించవచ్చు. దీంట్లో ఎంత ఆయిల్ ఉంటే అంతసేపు వెలుగుతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి, ఆయిల్ అస్సలు స్పిల్ కాదు. దీపం అలానే వెలుగుతూనే ఉంటుంది. మనకి ఏం భయం అవసరమే లేదండి. అసలు చూస్తూనే ఉన్నారు కదా, అలా వద్దిన అద్భుత దీపం. ఆరిపోను కూడా ఆరిపోదు. ఆయిల్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది. అది కింద పడినా ఏం కాదు, ఏమైనా ఏం కాదు, ఆయిల్ స్పిల్ కాదు కాబట్టి అది అలానే కాన్స్టెంట్లో ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.